మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ప్లే స్టోర్ ఉంది కదా, ప్లే స్టోర్ ఓపెన్ చేసి దీనిలో ఇంపాక్ట్ అని టైప్ చేస్తే యాప్ ఉంది కదా, ఈ యాప్ అయితే ఉందో చూడండి. దీన్ని ఇదేంటి అంటే జస్ట్ మనం డైలీ వర్కౌట్ చేసేవాళ్ళు కానీ వాకింగ్కి వెళ్ళేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనం ఇన్ని స్టెప్స్ అని మనం వాకింగ్ చేసాం అనుకోండి, దానికి ఇంత అమౌంట్ అని చెప్పి వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మనం ఇలా పూర్ పీపుల్కి కానీ వాళ్ళకి కానీ వాళ్ళు అనేది అమౌంట్ డొనేట్ చేస్తారు. అట్లా మనం ఫ్రీగా మనం అమౌంట్ అయితే మనం ఎటువంటి ఇది లేకుండా పూర్ పీపుల్కి మనం అమౌంట్ అయితే డొనేట్ చేయొచ్చు. దీని నుంచి ఉంది కదా, జస్ట్ ఇన్స్టాల్ చేసేసి యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇన్స్టాల్ అయింది కదా, ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్. ఇది వచ్చేసి యాప్ కూడా మన ఇండియన్ యాపే. జస్ట్ దీనిలో మనం గూగుల్ నుంచి కానీ ఫేస్బుక్ కానీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత నేను గూగుల్ నుంచి లాగిన్ అవుతున్నాను. దీనిలో జస్ట్ మనం గూగుల్ నుంచి లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మనం వాకింగ్ చేసాం అనుకోండి, వాకింగ్ చేసిన స్టెప్స్ అనేవి మనకి ఇటువైపు కనిపిస్తాయి. ఎన్ని స్టెప్స్ మనం ఇక్కడ చేసామో, ఎన్ని కిలోమీటర్లు వాకింగ్ చేసాం అనేది మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఇన్ని స్టెప్స్ మన గోల్ అనేది ఉంటుంది కదా, మన గోల్ మనం కంప్లీట్ చేసిన తర్వాత పైన ఇక్కడ డొనేట్ అని ఉంటుంది, ఇక్కడ ఉంది కదా, డొనేట్ మీద మనం ట్యాప్ చేస్తే ఇంత అమౌంట్ వీళ్ళకి మీరు అనేది డొనేట్ చేశారని చెప్పి మనకు చూపిస్తుంది. ఇక్కడ ఉంది చూసారా, స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి. ఇది కూడా నేను ఇన్ని స్టెప్స్ అయితే వాకింగ్ చేశాను, ఈ అమౌంట్ అయితే వచ్చింది. ఈ అమౌంట్ని వాళ్ళు వీళ్ళకి డొనేట్ చేశారు. మనం ఎలాగో చేసేది ఏం లేదు, జస్ట్ మనం ఎలాగో డైలీ వర్కౌట్ చేసినప్పుడు కానీ డైలీ వాకింగ్ చేసినప్పుడు కానీ మనకి ఇదైతే కొంచెం ఏదో రకంగా మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కదా మన నుంచి. ఇదైతే యాప్ అండి. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వాకింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జస్ట్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మన గోల్ కంప్లీట్ అవ్వగానే డొనేట్ అని ఉంటుంది. డొనేట్ మీద ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్లైమీ ఓఎస్ 8.2 వర్షన్. ఫ్లైమీ ఓఎస్ 8.2 వర్షన్ అండి. ఇది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. దీని రివ్యూ అయితే చూద్దాం ఈరోజు వీడియోలో. ఇది మనకి ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ బ్యాచ్ వచ్చేసి జూలై 1, 2020 మీద రన్ అవుతుంది. ఇది మనకి ఫ్లైమీ వర్షన్ వచ్చేసి 8.20 మీద రన్ అవుతుందండి. నెక్స్ట్ దీనిలో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే యానిమేషన్స్ ఉన్నాయి కదా, యానిమేషన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఇచ్చారు. దీనిలో ఉంది కదా మన స్టేటస్ బార్ కూడా చూసారా, మనకి యానిమేషన్ కూడా కొంచెం బాగుంది కదా. అక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మీకు ఇవి కూడా చాలా ఫాస్ట్గా కూడా ఉన్నాయి కదా. ఎక్కడ ల్యాగింగ్ కూడా లేదు చూడండి, చాలా ఫాస్ట్గా ఉంది. అట్లాగే మనకి ఇది యాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఇక్కడ చూసారా మనకి ఎంత డిఫరెంట్గా ఇచ్చాడో. బాగుంది కదా. వాల్యూమ్ సెంటర్ అయితే మనకి రైట్ సైడ్లో ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ మనం ట్యాప్ చేస్తే మనకి టోటల్ వాల్యూమ్ సెంటర్ అయితే ఓపెన్ అవుతుంది. వాల్యూమ్ ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు, ఇదొక ఆప్షను. నెక్స్ట్ అట్లాగే దీనిలో మనకి ఇటువైపు మనకి కంట్రోల్ సెంటర్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ నుంచి మనం రీసెంట్ యాప్స్ అయితే ఇవైతే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. చైనా లాంగ్వేజ్లో కనిపిస్తుంది చూడండి, న్యూస్ ఫీడ్ అయి ఉంటుంది మేబీ వాళ్ళది. అట్లాగే మనకి థీమ్ స్టోర్ కూడా ప్రొవైడ్ చేశారండి. దీనిలో థీమ్ స్టోర్, ఫాంట్స్ కానీ, రింగ్ టోన్స్ కానీ, వాల్పేపర్స్ కానీ మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనకి బిల్డ్ ద బట్ గ్యాలరీ కూడా ప్రొవైడ్ చేశారు. అట్లాగే ఇంకో మంచి విషయం ఏంటంటే ఫ్లైమీ ఓఎస్ 7.0లో మనకి ప్లే స్టోర్ అయితే లేదు. దీనిలో ప్లే స్టోర్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ప్లే స్టోర్ నుంచి యాప్స్ కూడా మనకి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. ప్లే స్టోర్ ఇక్కడ మెన్షన్ చేశారు. అట్లాగే క్లాక్ యాప్ ఉంది కదా, దీనిలో యానిమేషన్స్ కూడా కొంచెం బాగున్నాయి చూడండి. అంత కొంచెం బాగుంది. నెక్స్ట్ ఫైల్ మేనేజర్ ఉంది కదా, ఫైల్ మేనేజర్ కూడా మనకి ఇన్బిల్డ్ ప్రొవైడ్ చేస్తారు. రైలర్ అయితే ఇక్కడ ఉంది మనకి. మెసేజెస్ యాప్ ఇది. అట్లాగే బ్రౌజర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి.
యాప్ స్టోర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూడండి. ఇవన్నీ వచ్చేసి వాళ్ళ లాంగ్వేజ్లో ఉన్నాయి. మేబీ మనకి ఇవి యూజ్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ వాల్ పేపర్స్ గురించి మాట్లాడుకుంటే వాల్ పేపర్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. మీకు వాల్ పేపర్స్లో ఉంది కదా, అప్లై చేసి చూద్దాం. లైవ్ వాల్ పేపర్ ఇది. అట్లా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నాయి కదా, ఇట్లా మనకి ఏది కావాలంటే అది చూస్ చేసుకుని ఇన్స్టాల్ మనం అప్లై చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి నోటిఫికేషన్ సెంటర్లో దీనిలో మనకి ఇక్కడ ఐకాన్ ఉంది చూసారు, ఇక్కడ దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఎక్స్ట్రాగా ఉన్న యాప్స్, మనకి ఎక్స్ట్రాగా ఉన్న ఐకాన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అలాగే దీనిలో డ్రైవింగ్ మోడ్ అయితే ఉంది. మనకి ఏవి కావాలంటే అవి తీసుకెళ్ళి ఇక్కడైతే డ్రాగ్ చేసేసుకోవచ్చు. కాకపోతే దీనిలో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో యాప్స్ అవి లిమిటెడ్ అనమాట. అక్కడ వరకే మనకైతే అవి పనిచేస్తాయి. అవి అక్కడ వరకు మాత్రమే మనకి ఇవి ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఏదన్నా ఐకాన్ తీసుకెళ్ళి ఇక్కడ ట్యాప్ చేయాలి అంటే అక్కడ నుంచి ఐకాన్ ఏదో ఒకటి మనం ఇక్కడ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ VPN ఉంది కదా, VPN తీసుకెళ్ళి మనం ఇక్కడ సెట్ చేయడానికి ట్రై చేస్తే అక్కడున్న మనకి ఐకాన్ అయితే మనకి ఆల్రెడీ డౌన్ అయిపోయింది చూడండి ఇక్కడ. అట్లా అడిషనల్గా అయితే మనకి ఇవ్వలేదు, ఎన్ని కావాలంటే అన్ని. మనకి VPN ఉంది కదా, VPN కూడా ఇన్బుల్డే మనకి ప్రొవైడ్ చేస్తారు, అదొక మంచి విషయం. సెట్టింగ్స్లో మనకి మొబైల్ నెట్వర్క్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, వైఫై కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, హాట్స్పాట్, బ్లూటూత్ ఇవన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లో అడాప్టివ్ బ్రైట్నెస్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది. అట్లాగే నైట్ మోడ్ ఉంది కదా, డార్క్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. డార్క్ మోడ్ కూడా పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తుంది. సౌండ్ వైబ్రేషన్లో మనకి సౌండ్ క్వాలిటీ కూడా కొంచెం డీసెంట్గానే వస్తుంది. నెక్స్ట్ థీమ్స్ అండ్ వాల్ పేపర్స్లో మనకి వాల్ పేపర్స్ మొత్తం ఏవి కావాలంటే అవి మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసేసుకోవచ్చు. ఫాంట్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. మనకి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ అయితే మనం చూస్ చేసుకొని, కాకపోతే అవి మనకి చైనా లాంగ్వేజ్లో ఉన్నాయి. మనకి ఏవి కావాలంటే అవి చూస్ చేసుకొని మనం అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. నావిగేషన్ షార్ట్ కట్స్ ఉంది కదా, దీనిలో నావిగేషన్లో కూడా మనకి 3 టైప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి Android 10కి సంబంధించిన నావిగేషన్ బార్ ఉంది, అట్లాగే 3 బటన్ నావిగేషన్ బార్ ఉంది కదా, అది కూడా ప్రొవైడ్ చేశారు. అట్లాగే మనకి ఎంబ్యాక్ నావిగేషన్ మెన్షన్ చేశారు. దీన్ని ఎనేబుల్ చేస్తే మనకి ఇక్కడ సింగిల్ బార్ అయితే వస్తుంది. దీని నుంచి మనం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది కదా, బ్యాక్ అయితే వస్తుంది మనకి. ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ సెక్యూరిటీ ఉంది కదా, దీనిలో మనకి ఫింగర్ ప్రింట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్గా కూడా ఉంది. చూసారు కదా, చాలా ఫాస్ట్గా కూడా ఉంది. అట్లాగే మనకి ఫేస్ అన్లాక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి దీనిలో. నెక్స్ట్ బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీలో మనకి లో పవర్ మోడ్ ఉంది కదా, లో పవర్ మోడ్ అయితే ఉంది. దీన్ని మనం ఎనేబుల్ చేసుకుంటే బ్యాటరీ బ్యాకప్ అయితే మనకి ఇంక్రీజ్ అవుతుంది. పవర్ మెనూ అయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది, చిన్న డాట్స్ లాగా వచ్చింది చూసారా. ఇది వచ్చేసి మనకి పవర్ ఆఫ్, ఇది వచ్చేసి రీస్టార్ట్, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ అట్లాగే ఛార్జింగ్ యానిమేషన్ గురించి మాట్లాడుకుంటే ఛార్జింగ్ యానిమేషన్ కూడా బాగుంది మనకి. చూసారు కదా, మనకి ఇలా అయితే కనిపిస్తుంది ఛార్జింగ్ యానిమేషన్, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. మనకి MIUI వర్షన్లో క్లీనర్ ఉంటుంది కదా, అట్లాగే క్లీనర్ కూడా ప్రొవైడ్ చేశారు దీనిలో. కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ మనము ఎక్స్ట్రాగా ఉన్న ఫ్రీ అప్ స్పేస్ ఉంది కదా, అదైతే మనం ఇక్కడ క్లీన్ చేసేస్తే, జస్ట్ క్లీన్ మీద ట్యాప్ చేస్తే మనకి మెమరీ అయితే క్లీన్ అవుతుంది. అలాగే బ్యాటరీ ఆప్టిమైజేషన్ కానీ మొత్తం అన్ని ఆప్షన్స్ మనం MIUIలో ఎలా అయితే ఉంటుందో యాస్టీస్గా అట్లాగే దింపేశారు దీనిలో కూడా. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, Flyme OS 8.2 బేస్డ్ ఆన్ Android 10 రివ్యూ అయితే ఇది. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.